వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మార్పులు చేర్పులు విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పుల దిశగానే అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొత్త వారిని నియమిస్తూ ఎలక్షన్ టీమును సిద్ధం చేసుకుంటున్నారు. అందులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. మరో 2-3 రోజుల్లో మిగతా చోట్ల కూడా కొత్త వ్యక్తులు ఇన్ఛార్జీలుగా కనిపించనున్నారు. వైసీపీ పార్టీలో దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కని పరిస్థితి నెలకొందని ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టికెట్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని రాజకీయ పెద్దలు చెప్తున్నారు. ఇక సీఎం సొంత జిల్లా వైసీపీ నేతల్లో కూడా అలజడి మొదలైంది. వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో 3 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా వైసీపీ బాస్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని టాక్ వినపడుతుంది. మరోవైపు బీసీ వర్గానికి అవకాశం ఇచ్చేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని చర్చలు వినపడుతున్నాయి. పులివెందుల నియోజకవర్గం పక్కన పెడితే బద్వేల్లో ఎస్సీ సామాజిక వర్గం కాగా కడపలో ముస్లిం మైనార్టీకి చెందిన వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మిగిలిన చోట్ల రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలే ఉన్నారు. అందువల్ల ఒక నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించే అవకాశం ఉందన్న వాదన కూడా వినపడుతుంది. అయితే పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా బీసీ కోటాలో టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్ వినపడుతుంది. ఇప్పటికే వైసీపీ పెద్దల వద్ద చర్చలు జరిపారని జిల్లాలో చర్చ నడుస్తుంది. ఇకపోతే టీడీపీ జిల్లాలో మైదుకూరు అసెంబ్లీ సీటును బీసీకి కేటాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎత్తుగడలను తిప్పికొట్టాలంటే జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధినేత కూడా ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. మరి చూడాలి సీఎం జగన్ సొంత జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి బీసీ నేతను బరిలోకి దింపుతారో అనేది జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.